ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో 4 ముఖ్యమైన విషయాలు మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ముందుగా అయితే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, రాబోయే ఈ నెల జూలై 24వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు మీరందరూ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి రూములు బుక్ చేసుకుంటారు కదండి. తిరుమల కొండపైన తిరుపతికి సంబంధించిన రూములు విడుదలవుతున్నాయి. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇకపై నుంచి కొత్త రూల్స్ ప్రకారము ఏ నెల మీరు తిరుమల కొండపైన కానీ రూములు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. అదేంటంటే, మీరు స్క్రీన్ పైన చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ అకామిడేషన్ యూజింగ్ సేమ్ మొబైల్ నెంబర్ విత్ ఇన్ 30 days. అంటే ఒక మొబైల్ నెంబర్ మీరు యూజ్ చేసి ఏదైతే ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి, మీరు దర్శన టికెట్ల కోసము మీరు లాగిన్ అవుతారు కదా, ttddevasanam.ap.gov.in ఇక్కడ లాగిన్ అవుతారు కదా ఒక మొబైల్ నెంబర్తో. మీరేం చేస్తారు, ఆ మొబైల్ నెంబర్తో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత రూములు రిలీజ్ అయినప్పుడు మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనం టికెట్ల దగ్గర బుక్ అకామిడేషన్ అని ఉంటుంది, అప్పుడు మీరు బుక్ చేసుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక మొబైల్ నెంబర్తో 30 రోజుల లోపల 2 రూములు మీరు బుక్ చేసుకోలేరు. అలాగే ఒకే మొబైల్ నెంబర్తో మీరు 30 రోజుల లోపల టికెట్లు కూడా 2 సార్లు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నేను ఇది మీకు లైవ్లో చూపించాను. మనము ఒకే మొబైల్ నెంబర్తో 30 రోజుల లోపల 2 సార్లు రూమ్ బుక్ చేసుకోలేము. అలాగే చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా యూ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ అని చూపించింది సేమ్ మొబైల్ నెంబర్తో. అలాగే టికెట్లు కూడా బుక్ చేసుకోలేము. ఇది ఫస్ట్ పాయింట్. భక్తులు మీరు అందరూ తెలుసుకోవాలి బుక్ చేసుకునేటప్పుడు. అర్థమయ్యిందా? డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను చూడండి, ఆగస్టు నెలకి సంబంధించి అంటే వచ్చే నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ అడిషనల్ కోటా. ఏంటిది? అడిషనల్ కోటా. ఆల్రెడీ తిరుమల కొండపైన సేవ చేసుకోవాలి, శ్రీవారి సేవ, వాలంటరీ సేవ, పరకామణి సేవ, నవనీత సేవ కోటా అయిపోయింది. అయితే ఇప్పుడు మీకు అడిషనల్ సేవ అంటే ఎక్స్ట్రా సేవ చేసుకోవాలి, టికెట్లు కావాలనుకున్న వాళ్ళకి కోటా అనేది మీకు ఈ నెల 20వ తారీఖున అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు జనరల్ వాలంటరీ సేవ అడిషనల్ కోటా తిరుమల తిరుపతికి విడుదలవుతుంది. అలాగే చూడండి, మీరు పరకామణి సేవ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మధ్యాహ్నం 12 గంటలకి విడుదలవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ నవనీత సేవ చెప్పలేదండి, జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతికి అయితే మీకు ఈ నెల 20వ తారీఖున ఉదయము 11 గంటలకి విడుదలవుతుంది. పరకామణి సేవ అయితే ఆ రోజు 12 గంటలకు విడుదలవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ నేను చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. ది అడిషనల్ కోర్ట్ ఆఫ్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024 విల్ బి రిలీజ్డ్ at 11 AM. పరకామణి సేవ తిరుమల at 12 noon on 27/2024. అర్థమైంది కదండి? అదొక పాయింట్. మళ్ళా మూడో పాయింట్ ఏమిటి అంటే, మీ అందరూ కూడా ఈరోజు ఉదయం 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు తిరుమల కొండపైన సంబంధించి శ్రీవారి సేవ దర్శనం టికెట్లు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ద్వారా ఓపెన్ అయింది. మీరు ఇలా క్లిక్ హియర్ అని క్లిక్ చేసి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్లో ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ అంత డీటెయిల్స్ ఫిలప్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, అలాగే నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఇద్దరైతే ఇద్దరు, మీ పేరు, మీ వయసు, జెండరు, ఫోటో ఐడి, ఫోటో నెంబర్ అంటే ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు చేసిన తర్వాత మీరు కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ సేవలో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మర్చిపోవద్దు. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్లో పైన క్లిక్ చేయండి. తోమాల, అర్చన, అష్టదళ పాద, సుప్రభాతం ఈ 4 సేవలు అన్ని డేట్లు క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఆటోమేటిక్గా సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్ అని క్లిక్ చేస్తే
తప్పకుండా మీ అందరికీ అన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఓకే అని క్లిక్ చేసి బుక్ అని చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే. దయచేసి ఈ వీడియో నేను చెప్పేది ఎందుకు అంటే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ సేవ్ ఆన్ డేట్స్ క్లిక్ చేయండి అక్టోబర్ నెలకి. అంతేకాని మేము సుప్రభాతమే క్లిక్ చేస్తాము, మేము అర్చనానే క్లిక్ చేస్తామంటే కుదరదు, మీకు రాదు. అసలు అన్ని క్లిక్ చేసిన వాళ్ళకే రావడం పెద్ద విషయము, దొరకడంలా. సంవత్సరం నుంచి ప్రయత్నం చేసిన వాళ్ళకే దొరకడంలా. లేదు మేము ఇట్టే అర్చనానే కొడతాము, తోమాలనే కొడతాము అంటే అస్సలు రాదు. ఏదో ఒకటి స్వామివారి సేవ ముందు గడప నుంచి ఆయన చూసే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఈ టికెట్లు అనేవి మీకు చాలా తక్కువ ధరే, దయచేసి మీరు బుక్ చేసుకోండి. మామూలుగా అయితే అర్చన తోమాల 220 రూపాయలే ఉంటుందండి, ఎక్కువైతే ఉండదు. మీకు అర్థమైందా? అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికి మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పడం జరిగిందండి. అది ఏమిటి అంటే జూలై 22వ తేదీ నుండి ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కోటాను రోజుకి 1000కి పరిమితం చేసిన టీటీడీ. అంటేనండి ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ నేపథ్యంలో శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఎంతమందైనా తిరుమల కొండపైకి వచ్చి ఇక్కడ గోకులం రెస్ట్ హౌస్లో దర్శనం టోకెన్లు తీసుకొని బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ కోటాని టీటీడీ యాజమాన్యం వారు గతంలో లాగా మరలా దీన్ని లిమిట్లో పెట్టారు. అంటే ఇక నుంచి కోటాని లిమిట్ చేశారు. ఎంత లిమిట్ చేశారు మీరు ఇక్కడ చూడండి, నేను మీకు ఒకసారి చదివి చూపిస్తాను చూడండి. ఆన్లైన్లో 500 టికెట్లు ఇస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూడండి. తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకి మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22 తేదీ నుండి శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ రోజుకి 1000కి పరిమితం చేసింది. అంటే ఇప్పటిదాకా ఏంటి, అన్లిమిటెడ్, ఎంతమంది అయినా రండి ఈ శ్రీవారి ట్రస్ట్కి తిరుమల కొండపైకి వెళ్ళి 10,000 రూపాయల డొనేషన్ ఇచ్చేసి ఎంతమంది అయినా బ్రేక్ దర్శనం చేసుకోండి అంది. కానీ ఇక నుంచి దీన్ని 1000కి పరిమితం చేసింది. ఈ 1000ని ఎలా ఇస్తుందంట, ఇందులో భాగంగా ఆన్లైన్లో 500 ఇది వరకు ఉన్నట్లే. అంటే ఇప్పటి వరకు కూడా మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా ఆన్లైన్లో 500 మంది మాత్రమే బుక్ చేసుకోగలరు. అందులో ఏ మార్పు చేయలేదండి. ఆఫ్లైన్లో మరో 1000 టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఆఫ్లైన్లో 1000 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఈ 1000 ఎలా ఇస్తారంట, దీనిలో తిరుమలలో గోకులం రెస్ట్ హౌస్ అంటే విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లు మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదిగా జారీ చేస్తారు. అంటే 900 టికెట్లు మటుకు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఈ శ్రీ గోకులం రెస్ట్ హౌస్లో ఇస్తారు. మిగిలినటువంటి 1000 టికెట్లు అనేవి ఏంటి, విమానాశ్రమం ఉంది కదండి రేణుగుంటలో, అక్కడ దిగిన వారు కరెంట్ బుకింగ్ ద్వారా ఆ రోజే టికెట్లు తీసుకొని మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. ఒక రకంగా నేను షార్ట్గా మీకు చెప్తాను వినండి. ఆన్లైన్లో ఇక నుంచి 500 టికెట్లు మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు మీరు పొందవచ్చు. ఆఫ్లైన్లో కేవలం 1000 మాత్రమే ఇస్తారు. ఈ 1000 కూడా 100 ఏమో ఇక్కడ రేణుగుంట విమానాశ్రమంలో దిగిన భక్తులకు ఇస్తారు. మిగతా 900 ఏమో తిరుమల కొండపైన గోకులం రెస్ట్ హౌస్లో వచ్చిన వారికి ఇస్తారు. ఇప్పటి వరకు అయితే అన్లిమిటెడ్, ఎంతమంది వస్తే అంతమంది ఇస్తామన్నారు. కానీ ఇక నుంచి ఇవ్వరు, కేవలం 900 మాత్రమే ఇస్తారు. ఈ విధంగా చూసినట్లయితే కేవలము 1500 మంది మాత్రమే ప్రతిరోజు కూడా 10,000 రూపాయల డొనేషన్ ఇచ్చిన వాళ్ళు తిరుమల కొండపైన బ్రేక్ దర్శనం చేసుకుంటారు. అర్థమైందా? ఇవి కాకుండా టీటీడీ వారు యథావిధిగా ఎప్పటిలాగానే ఇవి కాకుండా తిరుమల కొండపైన రికమెండేషన్ లెటర్లు యథావిధిగా ఎమ్మెల్యే ఎంపీవి యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ అందరికి అర్థమైంది కదండి. దయచేసి ఈ వీడియో మీరు చూడడమే కాదు అందరికీ షేర్ చేయండి. చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.